ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు వెంటనే ఒక 5,000 వేశారు. అది కాకుండా నార్మల్‌గా ఒక 20,000 ఎక్స్‌పెక్ట్ చేసిన మనీ 20,000 వచ్చింది. దానితో పాటు ఇంకో 1,00,000 వచ్చింది మేడం. లుక్ ఎట్ తోడుగా ఉంటుంది మా అది. పాప కూడా నొప్ప చేస్తే మా సార్‌లో ఎంత మార్పొచ్చిందంటే, అమ్మ అసలు మొన్న నుండి ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుండి ల్యాండ్ తీసుకుందాం అంటే ఇవాళెళ్లి ల్యాండ్ చూసొచ్చారమ్మ. ఖచ్చితంగా మేము ఈ మంత్ ఎండింగ్ లోపల ల్యాండ్ తీసుకుంటామమ్మా. ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి చెప్తానమ్మా నేను. సారీ ప్లీజ్ థ్యాంక్ యూ. శ్రీధర్ గారు చెప్పేసేయండి. మీరు కొంచెంసేపు మీ మాట అందరూ కూడా హీల్ అవుతారని నా నమ్మకం అంతే. థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. ఈసారి క్లాసెస్ లో మటుకు చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యాం మేడం. యాక్చువల్లీ దీని గురించి 24 years నుంచి తపన ఉంది. అక్కడ కొంచెము సిచ్యువేషన్ వైజ్ గా ఆగుంది. అది చెప్పాలంటే మీరు ఆ నాగమాత కింద మా అందరికి బ్లెస్సింగ్స్, ఆ స్పిరిచువల్ అవేకనింగ్ ఇస్తున్నారు అందరికీ కూడా. ఆ వైబ్రేషన్స్ ప్లస్ వచ్చేది యాక్చువల్లీ 21 years బ్యాక్ నేను బాంబేలో ఉన్నప్పుడు మెడిటేషన్ లో పతంజలి యాక్చువల్లీ సర్పరూపంలో ఉంటారు మేడం. ఆయన తల ఒకటి ఉంటుంది, మిగతాది ఇది ఉంటుంది. నార్మల్ గా అది ఓన్లీ చిదంబరంలోనే ఆ విగ్రహం ఉంటుంది, ఇంకో చోట ఎక్కడ మనకు తెలియదు ఆ పతంజలిది పర్టికులర్. కానీ చిదంబరంలో కొన్ని లింక్స్ ఉన్నవి ప్రీవియస్ కనెక్టింగ్ డాట్స్ అవుతున్నాయి. అది ఆ పతంజలిది నిన్న మీరు చెప్పినప్పుడు ఎందుకు పతంజలి ద్వారా మళ్ళీ ఆ నాలెడ్జ్ మళ్ళీ యోగాస్ది ఇదంతా వచ్చింది అనేది అర్థమైంది మేడం ఈ 21 years. ప్లస్ అట్ ది సేమ్ టైం ఆ స్పిరిచువల్ దానిలో నుంచి అవేకనింగ్ గురించి చేస్తున్న తపన అంతా కూడా కంప్లీట్ అయింది. ఆ షేరింగ్స్ నిన్న ఇచ్చారు మేడం. అమేజింగ్ అమేజింగ్ శ్రీధర్ గారు. హలో, ఇది స్పిరిచువల్ వైజ్ గా మేడం క్లాసెస్ సూపర్ గా అమేజింగ్ గా ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబు వైజ్ గా బాబు గురించి ఉండేది తను స్పెషల్ కిడ్ ఇది. రైట్. 3 days నుంచి మంచి టీచర్ కి కనెక్ట్ అయ్యాడు మేడం. న్యూ టీచర్, వాడికి ఇంప్రూవ్మెంట్స్ బాగా ఉన్నాయి. వాడు పాషియాన్ని ఏం చేస్తున్నా చూసి వాడు ట్రై చేస్తున్నాడు. మిగతా వాడి వే విధంగా చేస్తున్నాడు. ఇంప్రూవ్మెంట్స్ చాలా బాగున్నాయి మేడం. ఈ రోజు కూడా చాలా అద్భుతంగా, అంటే నార్మల్ గా నైట్ అంతా ఫీవర్ ఉంది, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, మెడిసిన్ వేసుకోవట్లేదు, ఇంకా హోప్ చేస్తూ హీలింగ్ చేస్తూ ఉన్నాను. ఒక 1 hour కి నార్మల్ అయింది. కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంటే దానికి కూడా కోఆపరేట్ చేశాడు మేడం. కాస్త ఫుడ్ తీసుకున్నాడు, కొబ్బరి బండి వాటర్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా వచ్చాను మేడం. మానిటరీ వైజ్ గా కూడా ఇప్పటిదాకా ఆగున్న మనీ ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు వెంటనే ఒక 5,000 వేశారు. అది కాకుండా నార్మల్ గా ఒక 20,000 ఎక్స్పెక్ట్ చేసిన మనీ 20,000 వచ్చింది. దానితో పాటు ఇంకో 1,00,000 వచ్చింది మేడం. అమేజింగ్ శ్రీధర్ గారు. వై నాట్? మనం ఏం లేదు శ్రీధర్ గారు, మన లైట్ ని మనం చూస్తాం. మన లైట్ వేసుకుంటే వెళ్తే కనుక హైవేలో కార్ ఎలా వెళ్తూ ఉంటుందో లైట్ పడుతున్న కొద్ది కనిపిస్తూ ఉంటాయి. లాగా మన లైట్ పడుతున్న కొద్ది డబ్బులు ఇక్కడే ఉన్నాయి, 1 lakh ఇక్కడే ఉంది, మన లైట్ పడలేదు అంతే, దాని మీద పనగానే కనిపిస్తుంది. అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. అమేజింగ్ అమేజింగ్. ఇంకోటి మేడం, చెప్పండి. ఇంకోటి యాక్చువల్లీ జపాన్ ఫిలాసఫీ మీద నాకు యాక్చువల్లీ నేను జపాన్ ఆరిక్స్ కంపెనీతో వర్క్ చేశాను మేడం ఖతార్ లో. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ వాళ్ళు వర్క్ చేసిన తర్వాత నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో జపాన్ అనిపిస్తూ ఉండేది, ఆపర్చునిటీ వస్తే వెళ్దామని థాట్ ఉండేది. ఆ థాట్ ఎక్కడో ఉంది. ప్లస్ ఈవెన్ బిఫోర్ దట్ న్యూ మ్యాట్రిక్స్ అని ఒక మూవీ జపనీస్ ఫిలాసఫీ తీసింది. ఇప్పుడు రోజు మన ఎమోషన్స్ ఏవైతే చక్రాస్ లో ఈచ్ ఫైర్ అవుతూ ఉంటాయో దాన్ని ఎలా స్టాప్ చేయాలనేది బాగా అలర్ట్ గా వస్తుంది మేడం. మామూలుగా ఫైర్ అండ్ ఫ్లైట్ అండ్ ఇది ఉంటుంది కదా, ఫైర్ అండ్ ఫ్లైట్, ఆ మోడ్ నుంచి బ్యాక్ వెళ్ళి ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బాగా డెప్త్ గా తెలుస్తుంది. 2-3 days నుంచి అమేజింగ్ గా ఉంది మేడం. 2-3 days ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ మనీది వైబ్రేషన్ మేనిఫెస్టేషన్ చెప్పారు కదా మేడం, అక్కడ టోటల్ కనెక్ట్ అయిపోయింది మేడం. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ కనెక్టింగ్ ఏదైతే ఉందో
అంటే మిగతా డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి మేడం. దాంతో ఇప్పుడు ఇంకా సూపర్బ్‌గా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఎప్పటినుంచో ఆగున్నవి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి మేడం. ఫ్యామిలీలో కూడా. ఆ ఫ్యామిలీలో కూడా మదర్ వైపు నుంచి, ఫాదర్ వైపు నుంచి ఉన్నవి కూడా వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి దే స్టార్టెడ్ విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వేరే చోటకి. అంటే వాళ్ళు వెళ్ళి ఇప్పటిదాకా కేర్ తీసుకునే వాళ్ళు కేర్ తీసుకోవడం మొదలవుతుంది. ఎనర్జీ స్టార్టెడ్ మూవింగ్. టక్ అయిందంతా కూడా మూవ్ అవుతుంది. అది ఎస్ మేడం. తర్పణాస్ మటుకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నాయి మేడం. ఎవ్రీడే తర్పణాస్, మెడిటేషన్, హోప్నోపోది. ఓకే. అండ్ తను వివేక్ మేడం, తను ఫిజికల్ మీట్ లో కలిసాడు. ఈసారి కూడా కలుస్తాము. షూర్గా. హలో వివేక్, వి ఆర్ మీటింగ్ అగైన్ వెరీ సూన్. ఓకే నాన్న. ఓకే. సాక్షి చేసుకో బాగా. ఓకే నాన్న. యా. ప్లస్ రిలేషన్షిప్స్ లో కూడా ఇంట్లో కూడా బాగుంది మేడం. ప్లస్ ఆ బాల్ ఏదైతే హీలింగ్ బాల్, లవ్ బాల్ పంపించామో మా చిన్న బాగా హెల్ప్ చేస్తాను. చాలా అమేజింగ్ మేడం. అసలు చేసిన 4-5 days నుంచి ఆటోమేటిక్ గా ఆ ఇన్స్టెన్స్ నాలో రూపాయల నుంచి వచ్చింది, క్లియర్ అవుతోంది. ప్లస్ మీ ఏదైతే షేరింగ్స్ చేశారో ఆ రూపాయల నుంచి ఉన్నది ఏదైతే క్లీనప్ అయ్యి 9 పోర్టల్ నుంచి ఇది చాలా హెల్ప్ చేసింది మేడం. 9 పోర్టల్ అమేజింగ్. చాలా మందిలో చేంజెస్ వస్తున్నాయి. మీరు పిల్లల్లో చూసినా కనిపిస్తూ ఉంటుంది. ఆ చేంజ్ చాలా కనిపిస్తుంది. ఎస్ మేడం. అమేజింగ్. కెరియర్ వైజ్ గా కూడా నిన్న మెడిటేషన్ లో ఎప్పుడైతే మీరు మొత్తం సోలార్ ప్లెక్సెస్ కి ఎనర్జీ పవర్ ఇచ్చారో ఇప్పటిదాకా ఆగున్న వాటన్నిటికి అక్కడి నుంచి క్లియర్ అయిపోయింది మేడం. అంటే దానికి కావాల్సిన పర్పస్, దానికి కావాల్సిన ఎనర్జీ వచ్చేసింది అనిపించింది. ఇప్పుడు మీరు అది జస్ట్ మనం సోలార్ ప్లెక్సెస్ తో అందరం కనెక్ట్ అయి ఉంటాం. మీకు ఇక్కడ ఇగ్నైట్ మొదలు అందరికి మొదలవుతుంది. ద హోల్ స్ట్రింగ్ ఆఫ్ ద బ్లడ్ స్ట్రింగ్ అంతా కూడా స్ట్రీమ్ అంతా కూడా మొదలవుతుంది. అమేజింగ్ శ్రీధర్ గారు. అండ్ రియల్ గా వీఆర్ వెరీ ఫార్చ్యూన్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ గ్రూప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ. అందరు గట్టిగా శ్రీధర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. అండ్ అమేజింగ్ పీపుల్ ఉన్నారు మన క్లాసెస్ లో. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఈచ్. బుజ్జోళ్ళ మెరకల్స్ తీసుకొస్తారు, ప్రపంచానికి చాటుతారు. శ్రీధర్ గారు ఒక బుక్ కూడా రాస్తారు. డెఫినెట్లీ. So much. Thank you. Sorry, please forgive me. Thank you. I love you, Amma. Love you so much. Yes, చెప్పండి. ఎలా ఉన్నారు? ఏ క్లాస్ లో ఉన్నారు? ఊంబా? నేను క్లాస్ లో ఉన్నానమ్మా. ఎక్సలెంట్. నాకు తెలిసిపోయింది ఎనర్జీ. ఎస్ చెప్పండి. అలా చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. ట్రావెల్ చేస్తున్నారు? కార్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? కార్లో ఉన్నారా? అమ్మా యా చెప్పండి. అమ్మా చెప్పండి. డైరెక్ట్ గా మాట్లాడండి. మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, హెల్త్ పరంగా అన్ని రకాలుగా అమ్మా. మా ఫాదర్ కరోనాలో బ్రదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోయారమ్మా కరోనాలోనే. అప్పటి నుండి మా రిలేషన్స్ అన్ని పాడైపోయినవి. అసలు మా హస్బెండ్ అసలు చాలా విపరీతంగా ఏదో రకంగా బిహేవ్ చేసేవాళ్ళు. మా పాప కూడా అమ్మా, ఆమెకు NIT ర్యాంక్ ఓవర్ ఇండియాలో 70,004th ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఇంటర్మీడియట్ లో 97% వచ్చింది. అయినా తనకి ఎక్కడ సీట్ కన్ఫర్మ్ కావట్లేదు. అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాలో ఏముంది అంటే తను ఏప్రిల్ మంత్ లో పుట్టిందమ్మా. తను నా కర్మ క్లీన్ చేయడానికి నా దగ్గర ఉందమ్మా. భలే కనుక్కున్నారు. అసలు నీకు తోడుగా ఉంటుంది. పాప కూడా నొప్ప చేస్తే మా సార్లో ఎంత మార్పు వచ్చిందంటే అమ్మా, అసలు మొన్న నుండి ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుండి ల్యాండ్ తీసుకుందాం అంటే ఇవాళ వెళ్ళి ల్యాండ్ చూసొచ్చారమ్మా. ఖచ్చితంగా మేము ఈ మంత్ ఎండింగ్ లోపల ల్యాండ్ తీసుకుంటామమ్మా. ఖచ్చితంగా మీకు చెప్తానమ్మా. నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే అసలు ఈ ప్రపంచంలో నా అంత హ్యాపీగా ఎవ్వరు లేరు కావచ్చు అనుకుంటున్నానమ్మా. నేను అలాగే అనిపిస్తుంది. నాలో ఇంత పవర్ ఉందా నాకు తెలియకుండా అసలు నేను ప్రతిదానికి హోపోనోపో చేసుకోవడము. మా హస్బెండ్ అంటే నాకంటే ఎక్కువ తను ఫాలో అవుతున్నారు. మెడిటేషన్ కూడా తను కూడా చేశారు 21 days. పాప తను ముగ్గురం కలిసి మెడిటేషన్ చేసుకోవడము, అమ్మా నాన్నకు హోపోనోపో చేసుకోవడం
తనలో ఎంత మార్పు వచ్చిందంటే అమ్మ అసలు నిజంగా అమ్మకు మా నాన్న వెళ్ళిపోయి మా నాన్న ఈ రూపంలోనే వచ్చి చెప్పిండు అనుకుంటున్నా. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. ఇప్పుడు తను అన్నారు చూసారా, అందరు గట్టిగా క్లాప్స్ కొట్టే ముందు ఒకసారి వినండి. తను అన్నారు చూడు, నాలో ఇంత పవర్ ఉందా అని. ఆ ఒక్క మాట చాలు, మీరు అదొక్కటి వింటే చాలు. నాలో ఇంత పవర్ ఉందా, అదే మన క్లాస్ మొత్తం మెయిన్ టార్గెట్ అది. అందరు గట్టిగా క్లాస్ కొట్టండి. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ బంగారాలు.